మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. కాసేపట్లో పెంచికలపాడు నుంచి ప్రారంభం కానుంది బస్సు యాత్ర. 2 రోజుల పాటు సాగిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథమే పట్టారు. బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. తమ ప్రభుత్వం ద్వారా జరిగిన మేలును వివరిస్తున్నారు. అలాగే ఏమైనా సమస్యలు ఉంటే వాటిని స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. అటు ప్రజలు కూడా సీఎం జగన్ పాలనలో తమ జీవితాలు మారాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 3వ రోజు బస్సు యాత్ర కోసం విద్యార్థులు గంటల తరబడి ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇవాళ మేమంతా సిద్ధం బహిరంగ సభ జరగనుంది. కర్నూలు జిల్లా పెంచికలపాడు నుంచి బస్సు యాత్ర ప్రారంభమై రామచంద్రపురం, కోడుమూరు, అంద్రి కైరవడి, గోనెగొండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకోనుంది. అక్కడ మధ్యాహ్న భోజన విరామం అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరుకు చేరుకుంటుంది. సాయంత్రం 4 గంటల సమయంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు లక్షల్లో జనం హాజరు కానున్నారు. సభానంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెడిగేరి, అస్పరి, చిన్న హుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్ వద్దకు బస్సు యాత్ర చేరుకోనుంది. రైట్, 3వ రోజు బస్సు యాత్రకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ పెంచికలపాడు నుంచి ఇస్తారు. వినాయక్, చెప్పండి. సో ఆలస్యంగా వెళ్తోంది బస్సు యాత్ర. సో అడుగడుగునా కూడా ప్రజలు అందరూ కూడా ముఖ్యమంత్రిని చూడటానికి అఫ్కోర్స్ ఇష్టపడుతూ ఉంటారు. మనం ఓదార్పు యాత్ర నుంచి చూస్తున్నాం. ఆ తర్వాత పాదయాత్ర ఎలా జరిగిందో కూడా తెలిసిందే. ప్రస్తుతం అదే రీతిలో బస్సు యాత్ర కూడా జరుగుతున్నట్టు చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకి వస్తే ఎప్పుడు కూడా ఆయనకు బ్రహ్మరథం పడతారని మనం చెప్పుకోవాలి. ఎప్పుడు ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా జన నీరాజనంగా మనకు కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే మరి కొద్ది క్షణాల్లోనే ఆయన బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే నాయకులందరినీ కూడా ఆయన కలవడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరితో ఇప్పటికే ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడే బయటకు రావడం కూడా జరిగింది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. బస్సు యాత్ర ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇక్కడి నుంచి అంటే పెంచుకలపాడు నుంచి ఆయన యాత్ర బయలుదేరి కోడుమూరు చేరుకుంటుంది. కోడుమూరు నుంచి మధ్యాహ్నం ఇక్కడ రాళ్లదొడ్డి చేరుకుంటుంది. అక్కడి నుంచి ఆయన సాయంత్రానికి ఎమ్మిగనూరు చేరుకోబోతున్నారు. ఇక్కడ చాలా మంది మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూడడం కోసం రావడం జరిగింది. ఇక్కడ గులాబీలతోటి చిన్నారులను సైతం తీసుకుని వారందరూ కూడా రావడం జరిగింది. వారితో మాట్లాడించే ప్రయత్నం. అమ్మ, ఎందుకు ఎంత అభిమానం మీరు ముఖ్యమంత్రి మీద చూపిస్తున్నారు? ఇక్కడ ఆయన చూడడానికి రావడం జరిగిందా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ నుంచి ఈ ఊరే పెంచికలపాడే మాది. వచ్చాం పెంచికలపాడు నుంచి ఆయన చూడనికే వచ్చినాం. 7:30 నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయమ్మా? ఎలా ఉన్నాయి? అందుతున్నాయి. ఆసరా గాని, రైతు భరోసా గాని, అమ్మ ఒడి గాని మొత్తం అందుతున్నాయి. మొత్తం చెప్పండి, మీరు చెప్పండి. నవరత్నాలు అందుతున్నాయి సార్ మాకు. అమ్మ ఒడి, రైతు భరోసా, సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి సార్. మాకు అమల్లో ఉన్నాయి సార్. తీసుకుని వచ్చామా? ఎండ అనిపించట్లేదా మీకు? జగన్ మామయ్య అంటే అభిమానం సార్ ఇది, అందుకే వచ్చాను సార్ మేము. అవును సార్. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, మీ ఊరి పరిస్థితి ఏంటి? ఎన్ని సంక్షేమ పథకాలు మీ ఊరికి అందించారంటే మీరు ఏం చెప్తారు? నా పేరు లతమ్మ సార్, పెంచుకలపాడు ఈ ఊరు సర్పంచ్ నేను. మాకు సంక్షేమ పథకాలు అయితే అన్నీ అందినాయి, కానీ మాకు ఏమన్నా మేము అమలు చేయాలనుకుంటే మాకు నిధులు లేవు సార్. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీరేంటమ్మా, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఇదే ఊరు సార్. జగన్ అన్న చూడటానికి వచ్చినాం సార్. మాకు రైతు భరోసా పడుతున్నాయి, ఇంకా అన్ని అందుతున్నాయి సార్. ఇది గుడూరు మండలానికి నష్టపరిహారం పడతలేవు సార్. మీకు మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎంత దూరం నుంచి రావడం జరిగింది? ఎండ అనిపించట్లేదా మీకు? ఏం లేదు. ఎందుకంత అభిమానం ఆయన అంటే? ఆయన జగన్ అన్ని వస్తాయి. అమ్మ ఒడి, అవి రైతు భరోసా అన్నీ వస్తాయి. ఇక్కడ చాలా మంది చిన్నారులు సైతం కూడా రావడం జరిగిందమ్మా. నువ్వేం చదువుతున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఎందుకు ఎంత? 6th క్లాస్ చదువు. అమ్మ ఒడి వస్తుందా? అమ్మ ఒడి అంతా మాకు వస్తుంది సార్. బాగా చదువుకుంటున్నా? మీ స్కూల్ రూపురేఖలు మారాయా? బాగుందా మీ స్కూల్? మారాయి సార్, బాగుంది సార్. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఇక్కడ జగన్ గారిని చూడడానికి వచ్చావా? అవును సార్. ఎండ అనిపించట్లేదా పై నీకు? లేదు సార్. అమ్మ, మీరు చెప్పండి. ఇక్కడ చాలా మంది ఇక్కడ చూసుకోవచ్చు. మనం ముసలి వాళ్ళు సైతం కూడా రావడం జరిగింది. చిన్న చిన్న పిల్లలు సైతం రావడం జరిగింది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీకు ఎలా ఉంది? జగన్ నుండి పెద్ద కొడుకు నుండి బాగా తింటున్నాం సార్. మీకు పెద్ద కొడుకుగా ఉన్నాడు ఆయన? సార్. ఎందుకంటే పెన్షన్ ఇస్తున్నారా? మీకు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. ఇంటికే నేరుగా వస్తుందా? వస్తుంది సార్. చెప్పమ్మా, నువ్వు చెప్పు. నేను చెప్పను సార్. పింఛన్ ఇస్తున్నారు సార్, 3000 చాలు. ఇక్కడ ఎండను సైతం లెక్క చేయకుండా వీరందరూ కూడా వస్తున్న పరిస్థితి. నువ్వేం చదువుకుంటున్నావమ్మా? 8th క్లాస్ సార్. ఇక్కడ దేనికి వచ్చి చూడడానికి వచ్చావా? ఎస్ సార్. జగన్. ఇక్కడ చాలా మంది నాయకులు సైతం ఇప్పటికే ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఆయన మరికొద్ది క్షణాలను బయలుదేరిపోతున్నారు. సార్, ఎలా ఉంది ఈ యాత్ర అంటే ఏం చెప్తారు? నిన్న 2 రోజులకు కూడా జన నీరాజనం ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు కనిపిస్తున్నారు, వస్తున్నారు. ఆయనకు అడుగడుగునా కూడా ఆయన యాత్ర ఆలస్యంగా కొనసాగుతుంది. ఇవాళ ఎలా ఉండబోతుంది మీ కర్నూలు పార్లమెంట్లో?
కర్నూలు నిన్న నంద్యాల పార్లమెంట్లో కూడా చూసాం మనము. ఎక్కడ కూడా మహిళలు స్వచ్ఛందంగా, ఎందుకంటే మా తమ్ముడు అని నడి వయస్కులు అయితే మా తమ్ముడు వచ్చాడు, మా తమ్ముడిని చూడాలని చెప్పి స్వచ్ఛందంగా నిన్న మీటింగ్కి వచ్చిన పరిస్థితి చూసాం. అట్లాగే రైతులైతే వాళ్ళ నాన్న ఒక అడుగు వేస్తే ఈయన 2 అడుగులు వేసి, ఎందుకంటే పగటిపూటనే ఉచిత విద్యుత్ కానివ్వండి, 9 గంటలు ఏ సీజన్కి ఆ సీజన్కి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి, ఇన్సూరెన్స్ అనేది భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్సూరెన్స్ తెచ్చిన ఘనత ఉంది. ఏ బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో లేదు, ఏ ఎక్కడ కూడా లేదు. అలాంటి పరిస్థితిని చూశారు కాబట్టి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి, అలాగే మరొక్కసారి ఆయనను ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మనము మన పేదవాళ్ళు బాగుపడతామని చెప్పి ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఉన్నారు. అట్లాగే స్పందన కూడా అలాగే ఉంది. గంటలు లేట్ అవుతూ ఉంది. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్కు చరిత్రలో లేనటువంటి మెజారిటీని ఈరోజు ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క అభిమానం జనం చూపిస్తూ ఉన్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో బస్సు యాత్రకు కూడా అపూర్వ స్పందన లభిస్తుంది. 2 రోజులుగా చూస్తే కనుక నిన్న 138 కిలోమీటర్ల ప్రయాణం చేశారు, మనం 115 కిలోమీటర్ల ప్రయాణం చేశారు, ఈరోజు దాదాపుగా 108 కిలోమీటర్ల ప్రయాణం చేయబోతున్నారు. ఎలా ఉంది? నేను కర్నూలు మండలం గారిగేపురం నుంచి వచ్చాను. 2011లో రాజశేఖర రెడ్డి విగ్రహ ఆవిష్కరణకు జగనన్న వచ్చారు మా ఊరికి. మా ఊర్లో విగ్రహావిష్కరణ జరిగింది. మళ్ళీ చాలాసార్లు ప్రయత్నం చేసినా కానీ కుదరలేదు జగనన్నను కలవడానికి. నిన్న కలుద్దామని చెప్పేసి నంద్యాల పోయినాను మా ఫ్రెండ్ భరత్తో. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ ఈ యాత్ర చూస్తున్నారు? ఈ ప్రోగ్రామ్ హర్షణ ద్వారా, సతీష్ అన్న ద్వారా ఈ 13 సంవత్సరాలు కలిసడంలో నాకు చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో చేసిన దానికన్నా ఇప్పుడు వస్తే మళ్ళీ ఇంకా బాగా చేస్తాడు. ఎక్కడెక్కడైతే ఏవైతే ఆగినాయో మళ్ళీ జగనన్న గవర్నమెంట్ ఫామ్ చేస్తే రాష్ట్రంలో ఎక్కడ ఏ దానికైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వల్ల ఇబ్బందులు లేకుండా ఆ ప్రజలకు మంచి చేస్తాడని భావిస్తున్నాము. ఇక్కడ మొత్తంగా చూసుకోవచ్చు అంటే పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా ఈ బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు గులాబీలతో సహా వీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరోవైపున మనం చూసుకోవచ్చు మరికొద్ది క్షణాల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఆయన ఇక్కడ స్థానిక నేతలందరినీ కూడా కలవడం జరిగింది. మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడ నుంచి కూడా యాత్ర ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. హరి, ఆల్ రైట్.